గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని సినిమాలు చేశారో, జూనియర్ ఎన్టీఆర్ గారితో అన్ని సినిమాలు చేశారు. అది కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లికి సంబంధించిన ఆ పందిరి ఆ సెటప్ మొత్తం మీరే వేశారు. 10 days పాటు అక్కడే ఉంటూ కష్టపడి వేశారు. సో ఎన్టీఆర్ గారితో అంత అసోసియేషన్ ఎలా సెట్ అయింది? ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్ అండి. అంటే ఆయన స్ట్రగుల్ నుంచి వచ్చాడు, సాధారణంగా రాలే, చాలా చూశాడు ఆయన. అండ్ ఆయనకి నాకున్న ఎట్లా ఉంటారంటే, నేను ఎక్కువగా కలవను బేసిక్గా, ఏ హీరోల దగ్గర కలవను, షూటింగ్లో ఎవరితో మాట్లాడను బేసిక్గా. నాకు ఎవరు సినిమాలో హీరోయిన్ కూడా తెలియదు చాలాసార్లు, వాళ్ళకి నేను ఆ డైరెక్టర్ కూడా తెలియదు, నేను ఎవరితో కూడా నా జాబ్లోనే ఉంటాను. నాకు ఆ టైంలో నాకు తారక్తో నేను వర్కింగ్ అయిన తర్వాత, తారక్ ఇస్ వెరీ అంటే చాలా వెరీ విల్ గివ్ ద వాల్యూ ఫర్ ద ఫ్రెండ్షిప్. ఆయనతో నేను ఇప్పుడు కూడా మేము మాట్లాడతాం, ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తాం, ఇప్పుడు మాట్లాడతాం, వెరీ రేర్ అది. బట్ ఆల్వే వెరీ అంటే వెరీ హార్డ్ వర్క్. ఇవాళ ఆయన సక్సెస్ అనేది ఆయన ఒక్కడే, ఆయన వెనకాల ఎవరు లేరు, ఆయన ఒక్కడే. సో దట్ ఈస్ ఈజ్ పాయింట్. సో కళ్యాణ్ గారికి ఎవరు లేరు, ఆయన ఒక్కడే. సో అందువల్ల ఆయన నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ రీజన్. బట్ తారక్ గారు ఏంటంటే, ఆయన నాకు కంటిన్యూగా నాతో సినిమా మేము ఎట్లా చేసేవాళ్ళం అంటే, ఆయనకి ఎవ్రీ టైం ఆయన సినిమా చేసేటప్పుడంతా నెక్స్ట్ పూజ అంటే ఆనందే అంటాడు ఆయన. అట్లా అయిపోయింది అది. తర్వాత మళ్ళీ నేను కలిసి దగ్గర దగ్గర మోర్ దెన్ 10 years అయిపోయింది. తర్వాత నేను మొన్న ఒకసారి కలిసాను అంతే. ఆయన కలిస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు ఆయన, అట్లా బ్యాక్ చేసుకుని. సో నేను మోస్ట్ ఆఫ్ టైం ఇక్కడ నా ఫ్యామిలీ, లేదంటే కళ్యాణ్ గారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. ఐ డోంట్ గో ఎక్కడ పార్టీ దేనికి వెళ్ళను. నాకంతే, ఎక్కడికి వెళ్ళను. సో ఇల్లు అదే, అవి అదే కదండి, ఒక్కొక్కటికే మన మైండ్ సెట్టే. సో నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అంతే. రాజమౌళి గారితో మీరు చాలా సినిమాలు చేశారు సార్. అంటే సై చేశారు, సింహాద్రి చేశారు, యమదొంగ చేశారు. సో రాజమౌళి గారి మైండ్ సెట్ మారి, అంటే ఒక ఊర మాస్లో పీక్స్ చూసిన తర్వాత ఆయన కొత్తగా ప్రయోగం చేసింది ఫస్ట్ మూవీ యమదొంగ. అక్కడి నుంచి స్కేల్ మారిపోయింది. ఆ యమదొంగ సినిమా ఈ రోజుకి చూసుకున్నా కానీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఆ కమర్షియల్ దానికి ఆ యమలోకం సెట్స్ కానీ, ఆ సెట్స్ కానీ అనమాట. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి ఈరోజు రాజమౌళి గారు ఉన్న స్థాయి చూస్తుంటే, సో మీ ఎక్స్పీరియన్స్ ఏముంది రాజమౌళి గారితో? ఆయనకు రాజమౌళి గారు ఏంటంటే, ఊరికే అంత ఈజీగా సాధారణంగా రాలేరండి. ఆయన కష్టపడ్డాడు. ఆయన అన్నిట్లోనూ, ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్లో కూడా కొంచెం దాని మీద కొంచెం స్టడీ చేశారు ఆయన. విఎఫ్ఎక్స్ ఎక్కువ, విఎఫ్ఎక్స్ అంటే ఆయన చాలా ఇష్టం. బేసిక్గా విఎఫ్ఎక్స్ మీద చాలా డీటెయిల్గా పనిచేస్తారు ఆయన. ఒక డైరెక్షన్ కాకుండా దాంతో విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం బెస్ట్ పీపుల్ ఇచ్చినా వెనకాల పని చేయాలి. అండ్ ఆయన హార్డ్ వర్క్ అండి. ప్రతి డైరెక్టర్కి, ప్రతి హీరోకి ఒక టార్గెట్స్ ఉంటాయి, అవి మనకి తెలియదు. నాకు ఒకటి ఉంటుంది, నా లైఫ్లో అంబిషన్ గుడి కట్టాలని. డైరెక్ట్గా ఒకటి ఉంటుంది, హీరో గారికి ఒకటి ఉంటుంది, అవి మనకి తెలియదు. వాళ్ళు దానికి తగ్గట్టుగా వర్క్ చేసుకుంటూ వస్తారు. మీరు దాని డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. రాజమౌళి గారి యమదొంగ తర్వాత ఆయన ఒక్కొక్క ప్రాజెక్ట్ని అట్లాగా వీళ్ళు ఉంటుంది డిఫరెంట్ లెవెల్స్. సో ఎవ్రీ మూవీ ఆయనకి ఛాలెంజ్ మళ్ళీ. ఈజీ కాదు, ఎవరికి ఈజీ కాదు సార్. రాజమౌళి గారి నుంచి పర్టికులర్గా నేను మీ దగ్గర క్వశ్చన్ అడడానికి ఒక కారణం ఉంది సార్. మీరు ఎలాగో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, దానికోసం వర్క్ చేసుకుంటూ పోతారు. రాజమౌళి గారు చాలా సందర్భాల్లో ఓపెన్గా చెప్పింది, నేను మహాభారతం సినిమా తీయాలి, దానికోసమే నేను ఇప్పుడు ఏవి నేర్చుకుంటున్నా, ఏ సినిమాలు తీసినా ఆ సినిమా వేరే లెవెల్లో తీస్తాను అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చున్నారు ఆయన. మహాభారతం కాబట్టి ఆయన తీయగలడు. కానీ ఆయనకి కావాల్సిన సపోర్ట్ పరంగా ఆర్ట్ విషయానికి వస్తే ఆనంద సాయి దానికి యాడ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మీరే, ఎందుకంటే మీరు ఎన్నో గుడులు చూస్తున్నారు, ధార్మికంగా ఎంతో ట్రావెల్ చేస్తున్నారు. సో మీ కాంబినేషన్లో కానీ ఆ ప్రాజెక్ట్ వస్తే చూడాలని చాలామందికి ఉంది. నేను అదే కొన్ని మన చేతిలో ఉండవు.
సరే. నాకు మీరు రేపు ఏ సినిమా చేస్తుంటే నాకు తెలియదు. నేను ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనండి, జరగాల్సింది జరుగుతాయి. మనం చేసే వర్క్కి వాళ్ళే పిలుస్తారు, దేనికి ఏ సబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వాలనేది ఉంటుంది. సో అందువల్ల నాకు ఇఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ గుడ్, అంతే. ఈ ఆధ్యాత్మిక చింతన చిన్నప్పటి నుంచి ఉండి మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా హిమాలయాలకు వెళ్ళిపోయి మనం సన్యాసం తీసుకొని బాబాలుగా మారిపోదామని చెప్పి చాలా మేనిఫెస్టేషన్ చేశారట, లేదా సార్ చేశారా మిమ్మల్ని? లేదు, ఇద్దరికి ఉందండి. అంటే మాకు మీ ఇద్దరు తప్ప మేము బయటలో ఎవరిని కలవం కాబట్టి మా ఇద్దరిలో డిస్కషన్ బిట్వీనే ఉంటుంది. స్పిరిచువల్గా టెంపుల్స్ కానీ వెళ్తుంటాము, శ్రీశైలంకి వెళ్ళిపోదాం అడవిల్లో అని అట్లా అనుకున్నాం, చాలాసార్లు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఏం చేస్తామని కాదు, బట్ ఆ థింకింగ్ మాకు చాలా పాజిటివ్గా ఉండేది. సో అది ఒకరోజు జరగచ్చు, ఇవాళ కాకపోతే ఒకరోజు జరగచ్చు, అంతే కదా. మీరు తీసుకొని వెళ్ళిపోతారేంటి? లేదు, నేను కాదు, లేదు లేదు, ఇది ఏమండి అట్లా మనం అందరిని తీసుకెళ్ళాలండి. కాదు, ఆయన కూడా అంతే కదా, మీలాగే కదా. ఆయన నన్ను తీసుకెళ్తే తప్ప నేను తీసుకెళ్ళను. ఇప్పుడు నన్నే తీసుకొచ్చారు ఇంతవరకు ఆయనే. మేబీ ఆయన రేపు పిలిచి ఆనందం మనం వెళ్ళిపోదాం అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను. అది చెప్తున్నా, నాకు ఆయన ఒక మాటే. సో దట్ మచ్ ఆఫ్ బాండింగ్ వీ హ్యావ్. సార్ టుడే ఐఎమ్ దేర్ ఫర్ ఆయన కోసం నేను ఉన్నా, అంతే, రియల్ నథింగ్ ఎల్స్. కానీ ఇలాంటి ఇండస్ట్రీలో మీకు తెలుసు, ఇండస్ట్రీలో ఎలాంటి రాజకీయాలు ఉంటాయో, ఎలాంటి బ్యాక్ బెంచింగ్ ఉంటుందో మీకు తెలుసు. ఇలాంటి ఇండస్ట్రీలో బట్ మీకు బయటే దొరికాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఇలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి ఒక స్నేహం ట్రావెల్ అవ్వడం మీకు చాలా ప్లస్ అయిందనుకో. అంటే ఒకటండి, మనం ఇండస్ట్రీ అని చెప్పలేం, ఎందుకంటే మన ఇండస్ట్రీ మన ఎక్స్పెక్టేషన్సే మన ఎక్స్పెక్టేషన్స్. అది ఇప్పుడు ఇతను మనకి చేస్తాడని మనం అనుకోవడం తప్పు. మళ్ళీ ఆయన చేయలేదని చెప్పి మనం తప్పుగా ఫీల్ అవ్వకూడదు. మన ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోకూడదు. సినిమాలో మనం సినిమా చేసి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మీరు సినిమా చూస్తారు, మీరు ఒక రివ్యూ రాస్తారు, సినిమా బాగుంటే రాస్తారు, బాగాలేకపోతే బాగాలేదని రాస్తారు, రైట్? కరెక్ట్. మళ్ళీ అదే డైరెక్టర్కి ఇంకో సినిమా చేస్తాడు ఆయన, మళ్ళీ అదే రివ్యూకి మీకు పిలుస్తారు. ఆయన మీ మీద కోపడగలరా? లేదు. దట్స్ అక్కడతో ఆయన మర్చిపోతాడు. మళ్ళీ ఈ సినిమాకి ఆయన మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బాగా రాయాలని, ఇంతే. సో నేను మీకు ఇంప్రెస్ చేయాలో ఆయనకి ఇంప్రెస్ చేయాలో చేయలేం. మన ఎక్స్పెక్టేషన్స్ ఎవరి దగ్గర పెట్టుకోకూడదు. నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఇవాళ నేను సెట్ డిజైన్ చేశాను, ప్యూర్గా నేను అనుకున్నాను ఇది సినిమాలో కనపడాలనుకున్నాను, మీరు ఇవాళ సినిమా చూస్తాడు వెళ్ళి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.